బ్రేకింగ్ న్యూస్ చూసిన భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య హోరాహోరీగా జరిగిన రాస్కోట్ టెస్ట్ 4 రోజులకే ముగిసింది. తొలి ఇన్నింగ్స్లో గట్టి పోటీ ఇచ్చిన ఇంగ్లాండ్ బ్యాటర్స్ రెండో ఇన్నింగ్స్కు వచ్చేసరికి తడబడ్డారు. 557 పరుగుల భారీ ఛేదనలో 122 పరుగులకే కుప్పకూలారు. దీంతో రోహిత్ సేన 434 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ జట్టు 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఐదు 557 పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్ ఆదిలోనే తడబడింది. 28 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 11 పరుగుల వద్ద కెరళీ భూమా పెవిలియన్కు చేరగా బెన్ డెకెన్ రనౌట్ అయ్యారు. ఇక ఆపై కొద్దిసేపటికే ఓలీపప్ జడేజా బౌలింగ్లో క్యాచ్ అవుట్గా నిలబడ్డారు. తదుపరి ఓవర్లోనే బెల్స్టోర్ ఎల్బీడబ్ల్యూ రూపంలో అవుట్ అయ్యారు. దీంతో ఇంగ్లాండ్ 28 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు జడేజా ధాటికి విలువెల్లాడిపోయారు. అతన్ని ఎదుర్కోలేక పెవిలియన్కు క్యూ కట్టారు. అంతకుముందు అనంతరం జోరెట్ బెస్టోక్ జోడీ ఆదుకునే ప్రయత్నం చేసిన జడేజా కుల్దీప్ వారి ఎత్తుగడలో ముందుకు సాగనివ్వలేదు. రూట్ను జడేజా వెనక్కి పంపగా స్టోక్ను కుల్దీప్ తెలివిగా బోల్తా కొట్టించాడు. ఆ సమయంలో లోయర్ ఆర్డర్ బ్యాటర్లు బెన్ ఫాక్స్, టామ్ హార్లీ కాసేపు ఆదుకున్నారు. పరుగులు చేయకుండా వికెట్ ఇవ్వకుండా భారత్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. చివరిలో మాక్వుడ్ 33 పరుగులతో మెరిపించాడు. భారత్ బౌలర్లో 5 వికెట్లు పడగొట్టగా కుల్దీప్ 2 వికెట్లు తీసుకున్నాడు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మానస్ అందిస్తారు. మానస్. స్వప్న, రాజ్కోట్ టెస్ట్ లో భారత్ తన టెస్ట్ క్రికెట్ లోనే అతిపెద్ద విజయాన్ని సాధించని చెప్పుకోవచ్చు. భారత్ క్రికెట్ టెస్ట్ చరిత్రలో 434 రన్స్ తేడాతో గెలవడం ఇదే తొలిసారి. అయితే బస్ బాల్ క్రికెట్ టెక్నిక్ తోటి ఇంగ్లాండ్ క్రికెటర్స్ ఎప్పుడు కూడా దూకుడుగా ఆడే ఇంగ్లాండ్ క్రికెటర్స్ ఈసారి సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రవీంద్ర జడేజా ఫస్ట్ ఇన్నింగ్స్ లో సెంచరీ చేయడంతో పాటు సెకండ్ ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసి మొత్తం ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వికెట్లు వరుసగా తీయడం జరిగింది. దగ్గర 50 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ ఆల్రెడీ మన చేతిలో విజయం ఉండగా తర్వాత వచ్చిన కుల్దీప్ యాదవ్, అశ్విన్ కూడా వికెట్లు తీయడంతో టోటల్ గా అంటే మన స్పిన్నర్ల దాటికి దగ్గర స్పిన్నర్లే ఒక 8 వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ మొత్తం పెవిలియన్ చేరిందని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా బ్యాటింగ్ విషయానికి వస్తే మన సెకండ్ ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ కూడా మంచి ప్రదర్శన అయితే కనబరిచారని చెప్పుకోవచ్చు. ఏకంగా డబుల్ సెంచరీని నమోదు చేసి నాట్అవుట్ గా నిలవడమే కాకుండా మరోవైపు చాలా రోజులుగా పర్ఫార్మెన్స్ లో ఆన్ అండ్ ఆఫ్ లో ఉంటున్న శుభమన్ గిల్ కూడా 91 పరుగులు చేయడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ లాగానే సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దూకుడుగా ఆడి 68 పరుగులు నమోదు చేశారు. సో ఓవరాల్ గా చూసుకుంటే అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో కూడా టీమిండియా మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. స్వప్న. థాంక్యూ మానస్.